శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మనకి 5 గ్రహాలు మార్పు చెందుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారడం సహజమైతే, కుజుడు 19వ తేదీకి మిథునంలో ఉండే కుజుడు కర్కాటకంలోకి, అంటే మీ మీ యొక్క మేషం నుంచి 3వ స్థానంలో ఉండే కుజుడు 4లోకి, శుక్రుడు నీచ స్థానంలో 6వ భావంలో ఉండేటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి సప్తమంలోకి, బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి మరియు 26వ తేదీకి తులలోకి మారుతున్నాడు. ఈ రకంగా రవి కూడా 17వ తేదీకి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు, జాగ్రత్తగా అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధనస్సు లగ్నము లేదా ధనస్సు రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు జనరల్గా మారుతున్నప్పటికీ మిగతా గ్రహాలు ఏవైతే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయి. మరి దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, తేదీల వారీగా ఎటువంటి విషయాల పట్ల మీరు కలిసి వస్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మీకు మీ యొక్క రాస్యాధిపతి గురువు అష్టమంలో ఉచ్చస్థానంలో ఉన్నందుకు ఆకస్మికంగా కొన్ని మార్పుల వల్ల బాగా కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా ధనాధిపతి కాస్త 3వ స్థానంలో వక్రించున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఏదైనా భూమికి కానీ, గృహానికి కానీ, లేకపోతే ఏదైనా కోర్స్ చేయడానికి కానీ ముందు పే చేసి మళ్ళీ రిటర్న్ తీసుకోవడాలు ఇలాంటివి ఉంటాయి. కాకపోతే 3వ భావం వైపు వస్తున్నటువంటి శని మంచివాడే, అర్ధాష్టమ శని తగ్గుతుంది. దానివల్ల ధైర్యంగా, సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ అది ఏర్పడుతుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా అయితే కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీకు ఉద్యోగము, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ఎదుగుదలకి బుధుడు మీకు 7వ తేదీకి భాగ్యంలో ఉండే బుధుడు దశమంలోకి మారుతూ రవి 17వ తేదీకి మారుతున్నాడు. కాబట్టి ఈ 19 నుంచి 26వ తేదీ మధ్యలో బుధాదిత్య యోగం సింగిల్గా ఉంటుంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ 19వ తేదీ వరకు మాత్రం సప్తమంలో ఉండే కుజుడు వీక్షణ ఉంది కాబట్టి బుధుడి మీద వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వివాహ జీవిత భాగస్వామి పార్ట్నర్స్తో మాత్రం కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేటువంటిది. ఇక 1, 2 మరియు 29, 30 తేదీలు ప్రెగ్నెన్సీ విషయంలో స్త్రీలకి కొంతవరకు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీమూర్తి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3, 4 తేదీలు విదేశాలు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా 5, 6 తేదీలు కొంచెం అంటే ఈ జీవిత భాగస్వామితో కానీ, సామాజిక విషయాల్లో కానీ కొంతవరకు కాంపిటేటివ్గా తీసుకోవడం, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. 7, 8, 9 తేదీలు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, రీసెర్చెస్ ఫలించడం అనేటువంటిది ఉంది. 10, 11 తేదీలు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక 14, 15 తేదీలు మీకు వ్యాపారాల విషయంలో ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ 16, 17 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 24, 25 తేదీల్లో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఒక్కసారి ఆ అగ్రిమెంట్లో ఏముందో అని చూసి సంతకం పెట్టండి. లేనట్లయితే ఆ రోజుల్లో మీరు చేసే సంతకమే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక 26, 27, 28 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది. ఇక మీరు నిత్యము లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు శ్రవణం పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి లైఫ్లో అసలు ఎందుకు సడన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు సడన్గా మళ్ళీ వాళ్ళు గ్రో అవుతున్నారు అని చెప్పి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మనకి మహాదశలు అంటారు. అంటే కేతువు నుంచి, అంటే మనకి పుట్టింది కేతు నక్షత్రంలో అనుకోండి, కేతు దశతో, దాని తర్వాత శుక్రదశ, దాని తర్వాత రవి దశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా వరుసగా దశలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నం, మీరు ఏ లగ్నం అయితే జన్మించినప్పుడు ఉందో ఆ లగ్నం నుంచి నడుస్తున్న మహాదశలు మంచి కాంబినేషన్లో ఉంటే ఆ దశ రాగానే మీకు దశ తిరిగింది అంటారు. అందుకే
అలా కాకుండా ఆ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం, వ్యాపారం కలిసి రాకపోవడము, ధన నష్టం జరగడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు చికాకులు, సంతానం పొందలేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దశ మారినప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడెప్పుడు ఏ దశలు మారుతున్నాయనేటువంటిది మీరు మీ యొక్క జాతచక్రంలో ఉంటుంది. ఏ డేట్ నుంచి డేట్‌తో సహా ఉంటుంది. ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి ఏ దశ మారుతుంది. అంతర్దశలు ఎప్పుడు మారుతున్నాయి. మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అంతర్దశ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యంతర్దశ ఇంకొంచెం ఈవెంట్‌ని అది ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దశ, అంతర్దశ అయితే, రెండవది గోచారము. అంటే గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు అది ప్రకృతి లాంటిది. అంటే మనకి చూడండి, చలికాలం చలేస్తుంది, ఎండాకాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి. లేదా మార్కెట్ బాలేదు అన్నప్పుడు మనం కోణం మార్కెట్ బాగుందంటే కూడా, అంటే బయట ఉండే ప్రకృతి, బయట ఉండే మార్కెట్ ఎలాగో గోచారం అలా. సో గోచారాన్ని మరియు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలు చాలా ముఖ్యం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకా వాస్తు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కనుక వాస్తుపరంగా 100% బాగుంది అంటే, మనం 100% ఇవాళ రేపు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఇవ్వలేం కానీ కనీసం 90%, 80% అయినా బాగుంటే మీకు అది చాలా చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అయితే ఈ యొక్క ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిగా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికొస్తుందో చూసుకోవాలి. అంటే ఆ నుంచి ఆ మహా లోపల మీ పేరు ఉందంటే ఆది, లేకపోతే ఈశ్వరు, ఇట్లా ఆ నుంచి ఆ మహా లోపల మొదటక్షరం మీ పేరు ఉంటే కనుక తూర్పు, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం పనిచేస్తుంది. పడమర, ఈశాన్యం పనిచేయవు. కక్క, గగ్గ అక్షరాలతో మీ పేరుంది అంటే కాంతారావు, కమల ఇట్లా పేర్లు ఉన్నాయి. అంటే ఉదాహరణ చెప్తున్నా. కక్క, గగ్గ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సింహద్వారాలు. తూర్పు, మధ్య ద్వారము, పడమర పనిచేయవు. ఈ విషయంలో నేను పంచాంగాల్లో తప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పాను, వాళ్ళు మార్చలేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తున్నటువంటి అథెంటిక్‌గా శాస్త్రంలో ఉన్నటువంటి అంశం. ఇక చ, జ అక్షరాల పేర్లు కనుక ఉన్నట్లయితే దక్షిణం మధ్య పనిచేస్తుంది మీకు సింహద్వారము. ఈశాన్యము, తూర్పు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మిగతావి పనిచేయవు. అదేవిధంగా పడమర మధ్య కూడా పనిచేస్తుంది. ఇక టట్టా, డడ్డానా అక్షరాలతో పేర్లు ఉన్నాయి మీకు ఉదాహరణకి. అప్పుడు మీకు బాగా కలిసి వచ్చేది వాయువ్యము, తూర్పు, ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక న అంటే నరేషు, నా పేరు నానాజీ పట్నాయక్, నేను నా పేరు ఉన్నప్పుడు పడమర మధ్య ద్వారము, ఉత్తర మధ్య ద్వారము, ఆగ్నేయము, దక్షిణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి పప్ప, బాపమ్మ అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి. అప్పుడు ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదేవిధంగా యారాలావ అక్షరాలతో అంటే యమున, రమేషు, లహరి, లేకపోతే లావణ్య, లోకేష్ ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఈ పేర్లనే కదా ఆ అక్షరాలతో ఉన్నప్పుడు ఉత్తరం మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారము, పడమర మధ్య ద్వారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా శేష, సాహ అక్షరాలతో మీ పేరు కనుక ఉంటాయి అంటే శేషగిరిరావు ఇలా ఉన్నట్లయితే ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. ఎలా అంటే అన్ని దిశలు మంచివే, కానీ మీ పేరును బట్టి ఏ దిశ పనిచేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంటి యొక్క సింహద్వారం యొక్క పదము కరెక్ట్గా ఉండాలి. అంటే సింహద్వార పదం కరెక్ట్గా ఉందా లేదా, ఆ డైరెక్షన్ పనిచేస్తుంది కానీ పదం కరెక్ట్ లేకపోయినా సరిగ్గా రిజల్ట్ ఇవ్వదు. ఇంట్లో ఉండే వేసుకునే రంగులు, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి బాగోకపోతే ఏమీ కూల్చకుండా చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరున్న ఇల్లు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్రహాలు ఎలా అయితే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, మహాదశలు, అంతర్దశలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇంటి ఎంపిక విషయంలో ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనల్ని భయపడ్డానికో కాదు, మన యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవడానికి. శ్రీమాత్రేయ నమః.